రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు వైసీపీ నేత జోగి రమేష్ వచ్చారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు హాజరయ్యారు జోగి రమేష్. ఈ దాడి ఘటనపై జోగి రమేష్ ను విచారిస్తున్నారు మంగళగిరి పోలీసులు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేత జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు హాజరయ్యారు. ఈ దాడి ఘటనపై జోగి రమేష్ ను మంగళగిరి పోలీసులు విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సువర్ణ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఇంటిపై గతంలో దాడి జరిగింది. అయితే ఈ దాడికి సంబంధించి కూడా అప్పట్లో పెద్ద రాజకీయంగా కూడా తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోవడం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం దాదాపుగా టీడీపీ నేతల ఇళ్లపై అట్లాగే చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగినటువంటి దాడులకు సంబంధించి పోలీసులు గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. దీనిలో భాగంగా దీంట్లో కీలక పాత్ర అంటే గతంలో ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఉన్నటువంటి దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ దాదాపుగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీంట్లో కీలక పాత్ర పోషించారంటే కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ అని కూడా గతంలో టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అంటే పోలీసులు విచారణ అనంతరం కూడా ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఇష్యూలో భాగంగా కూడా జోగి రమేష్ పేరు మెన్షన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గడిచిన 2 రోజుల క్రితం జోగి రమేష్ కూడా మంగళగిరి గ్రామీణ పోలీసుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితం జోగి రమేష్ మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. తనతో పాటు తన లాయర్ ను కూడా జోగి రమేష్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అంటే విచారణకు వెళ్లే ముందు జోగి రమేష్ మీడియాతో మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసినట్లయితే దీనికి సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదు, తాను ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటిపై తను ఎలాంటి దాడి చేయలేదు, కేవలం నిరసన తెలపడానికి మాత్రమే వెళ్ళినట్టు అతను మీడియాకి చెప్పడం జరిగింది. అట్లాగే తనపై చేసినటువంటి ఈ కేసు అనేది తప్పుడు కేసు పెట్టారు, అట్లాగే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనని అన్యాయంగా ఇరికిచ్చారంటూ కూడా అలాగే తన అన్యాయంగా ఇరికించారంటూ కూడా జోగి రమేష్ కొద్దిసేపటి క్రితం మీడియాకి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో జోగి రమేష్ విచారణ జరుగుతూ ఉంది. మరి కాసేపటికంటే పోలీసులు ఇతన్ని అప్పట్లో దాడికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే ఉత్కంఠ అనేది ప్రతి వైఎస్ఆర్సీపీలో కూడా నెలకొని ఉంది. ప్రస్తుతానికైతే జోగి రమేష్ గ్రామీణ మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో విచారణలో ఉన్నారు. అయితే అతను బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే ఏం జరిగింది అనేది పోలీసులు ఏ విధమైన తనని క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏం మాట్లాడారు అనేది కూడా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీడియాకు వివరిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా తన సమాధానం చెప్తాను అని కూడా చెప్పడం జరిగింది. పోలీసులు అడిగిన డిపార్ట్మెంట్ కు పోలీస్ శాఖ తన వంతు కోఆపరేషన్ కూడా ఉంటుందని కూడా జోగి రమేష్ చెప్పడం జరిగింది. సౌర్ణ శ్రీనివాస్, అయితే అంటే ఈ కేసులో జోగి రమేష్ తో పాటు ఇంకా ఇతర నేతలు ఎవరైనా ఉన్నారా? వారికి విచారణకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? అంటే ప్రస్తుతానికి మనం ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతానికి గతంలో కూడా కొంతమందిని అరెస్ట్ అంటే వైసీపీ కార్యకర్తలు మంగళగిరి నియోజకవర్గానికి చెందినటువంటి వారిని అట్లాగే విజయవాడకు సంబంధించినటువంటి మరికొంతను కూడా గతంలో విచారించడం జరిగింది. కొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీంట్లో ఏంటంటే కీలకంగా ఉన్నటువంటివి ఆ దాడి ఘటన వెనుక ఉన్నటువంటి
ఆ, ప్రధాన సూత్రధారి జోగి రమేష్ అని కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు జోగి రమేష్ విచారణ పూర్తయితే గానీ ఈ ఘటనకు చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే లోతైన విచారణ జరుపుతా కానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. అయితే ఇప్పుడు జోగి రమేష్ చెప్పేదాన్ని బట్టి మనం చూసినట్లయితే మాత్రం తనకి కేవలం నిరసన తెలపడానికి మాత్రమే అప్పట్లో చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళే టీడీపీ నేతలే గతంలో తమపై దాడి చేయడంతో పాటు తన కారు అద్దాలను కూడా పగలగొట్టడం జరిగిందని కూడా ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాకి చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే వీళ్ళు పోలీసులు కొన్ని క్వశ్చన్స్ అయితే క్లియర్ గా ఈ జోగి రమేష్ పాత్ర కీలక పాత్ర పోషించారని కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత జోగి రమేష్ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం, అట్లాగే ఈ విచారణకు సంబంధించి అంటే దీని విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు ప్రతి ఒక్కటి జోగి రమేష్ కరెక్ట్ గా సరైన సమాధానాలు చెప్పిన తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ కావచ్చు, తదుపరి విచారణ కావచ్చు, అది ఏంటనేది తెలుస్తా ఉంది. ఒకవేళ కనుక నిజంగానే జోగి రమేష్ ఈ ఘటనకు సంబంధించి దాడి జరిగినట్లు కనుక విచారణలో కనుక వెల్లడైతే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సువర్ణ శ్రీనివాస్, అయితే విచారణ సమయానికి నిర్దిష్టంగా ఏమైనా సమయం నిర్దేశించారా, లేదంటే విచారణ కేసుకి పూర్వాపరాలకు సంబంధించి అలా కొనసాగే అవకాశాలు ఉంటాయా? అంటే ఖచ్చితంగా సాయంత్రం 5 వరకు విచారణ జరిగిద్దని ఇప్పటి వరకు మనకు ప్రాథమికంగా తెలిసినటువంటి సమాచారం. అయితే ఒకవేళ కనుక ఈ పోలీస్ అధికారులు అంటే డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఒక విచారణ టీం కూడా ఆల్రెడీ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. పోలీస్ టీమ్ లో విచారణ అధికారులుగా ఎవరెవరు డిఎస్పీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఒకవేళ కనుక ఈ రోజు కనుక 5 లోపు కనుక అట్లాగే ఇంకా కొంచెం లేట్ అయినా కానీ విచారణ పూర్తి కాకపోతే మాత్రం మళ్ళీ రేపు కూడా విచారణ కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. శ్రీనివాస్, అయితే అంటే ఇప్పుడు జోగి రమేష్ విచారణకు పిలిచారు మంగళగిరి రూరల్ పోలీసులు. అయితే ఈ కేసుకి సంబంధించిన ఇతర నేతల విచారణని దీన్ని ట్యాగ్ చేసే అవకాశాలు ఉంటాయా? అంటే రూరల్ పోలీసులతో పాటు ఇతరత్ర పోలీసులు అంటే మంగళగిరి రెసిడెన్స్ కాబట్టి ఇంకా ఏమైనా డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? అంటే ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఈ ఉండవల్లిలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నివాసం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగినటువంటి దాడి ఘటనకి సంబంధించినటువంటి విచారణ మాత్రమే ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ విచారణలో ఇంకా వేరే అంటే ఈ కేసుకు సంబంధించి అయితే సిఐడి ఇప్పటి వరకు ఇన్వాల్వ్ కాలేదు. సిఐడి కనుక దీనికి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు విచారణ కనుక పూర్తి స్థాయిలో జోగి రమేష్ కనుక పోలీసులకి కోఆపరేట్ చేయకపోయినా లేదనుకుంటే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా తదుపరి అంటే ఖచ్చితంగా దీన్ని ఈ కేసుకు సంబంధించి సిఐడి విచారణ కూడా అంటే ఈ రోజు జరిగిన విచారణ ఏ స్థాయిలో అంటే సానుకూలంగా విచారణ అనేది జరిగితే వేరే డిపార్ట్మెంట్ కి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు అయితే ఉండవు. అయితే కనుక జోగి రమేష్ కనుక ఖచ్చితంగా పోలీసులు కనుక సపోర్ట్ చేయకపోతే మాత్రం దీన్ని వేరే అంటే సిఐడి కావచ్చు ఇతర ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ ఈ కేసుకు సంబంధించిన వివరాలు కేసు ఫైల్ ను కూడా సిఐడికి అప్పగించే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఏమైనప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రానికి మనకి ఇవన్నీ పూర్తి స్థాయిలో మనకి తెలియాలంటే సాయంత్రం వరకు కూడా ఇచ్చినటువంటి పోలీసు ఇచ్చినటువంటి నిర్దేశిత సమయం ఏదైతే ఉందో ఆ సమయానికల్లా పూర్తి స్థాయిలో విచారణ పూర్తి అవ్వకపోతేనే ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ పూర్తయిందనుకో విచారణలో పూర్తిగా జోగి రమేష్ వీళ్ళకి కోఆపరేట్ చేశారని పోలీసు అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు వేరే సిఐడికి కానీ లేదంటే వేరే ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కి దీన్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు అయితే ఉండవు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.